ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర, పాదయాత్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన జీవితంలో ఉన్నటువంటి కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ యాత్ర 2 చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంగరంగ వైభవంగా బ్రహ్మాండమైనటువంటి విడుదల రేపు యాత్ర 2. అయితే బెజవాడలో రాజ్ యువరాజ్ G3 థియేటర్లో రేపు ఉదయం 8 గంటలకు అభిమానుల సందర్శనార్థం షోలు వేయడం జరుగుతుంది. ఈ షోస్కి వైసీపీ కీలక నాయకులు సైతము హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి. అయితే యాత్ర 2 విడుదల కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు థియేటర్ల దగ్గర సంబరాలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. యాత్ర 1 2019 ఎన్నికల సమయంలో విడుదలయ్యి మంచి విజయం సాధించింది. రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర, ఆయన అధికారంలోకి వచ్చినటువంటి తీరు ఏదైతే ఉందో చక్కటి హావభావాలతో మమ్ముట్టి గారు వైఎస్ఆర్ పాత్రలో ఒదిగిపోయారు. ఇప్పుడు తాజాగా విడుదల కాబోతున్న యాత్ర 2లో హీరో జీవ అచ్చుగుద్దినట్లు జగనే కనిపిస్తున్నాడేమో అనేంతలా పాత్రలో ఒదిగిపోయాడన్నమాట. పరకాయ ప్రవేశం చేశాడు జీవ. అయితే జీవ కూడా చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. నేను ఇంతకుముందు చాలా రాజకీయ చిత్రాల్లో నేను నటించాను, కానీ ఇది నాకు చాలా ప్రత్యేకమైనటువంటి సినిమా. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి ఏదైతే రాజకీయ ప్రస్థానం కూడా ఈ సినిమాలో ఉంది. అలాగే ఇప్పుడు జనరంజకమైనటువంటి పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ నేను చేయడము ఎంతో గర్వించదగ్గ పరిణామము అని చెప్పేసి జీవ ఇప్పటికే చెప్పుకొస్తా ఉన్నటువంటి పరిస్థితి. జీవ అసలు అచ్చుగుద్దినట్లు ఇటువైపు అటువైపు నుంచి చూస్తే జగన్లానే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ హెయిర్ కట్టు, ఆ గడ్డము అవన్నీ చూస్తుంటే పాపం ఆయన కూడా చాలా ట్రైనింగ్ తీసుకున్నాడు. 2-3 నెలలు యూట్యూబ్లో జగన్ గారి వీడియోస్ చూసి గట్టిగా నేర్చుకున్నారు, అందరి దగ్గర సలహాలు తీసుకున్నారని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. గతంలో యాత్ర 1 దర్శకత్వం వహించిన మహివి రాఘవ్ అనే ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈరోజు రాత్రి సమయంలో అక్కడ అమెరికాలో ఉదయం కదా, అక్కడ కూడా షోస్ వేయడం జరుగుతుంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు. అమిత్ షాతో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. తాజాగా ఈ అంశంపై మంత్రి రోజా విమర్శలు సంధించారు. ఏం మొహం పెట్టుకొని చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నాడు? చంద్రబాబు గతంలో మోదీని ఎట్లా వ్యతిరేకించాడు? నల్ల చొక్కా వేసుకున్నాడు, ధర్మ పోరాట దీక్ష అన్నాడు, అసలు నీ పెళ్ళాం ఎక్కడా అని నిలదీశాడు, మీ అమ్మని ఎట్లా వదిలేశావని చెప్పేసి నిలదీశారు. ఇన్ని వ్యవహారాలు, ఇన్ని తతంగాలు నడిపిన చంద్రబాబు నాయుడు సిగ్గు ఎగ్గు లేకుండా ఏ రకంగా ఢిల్లీ వెళ్తాడు, ఎట్లా అమిత్ షాతో కలుస్తాడు, ఎట్లా పొత్తు పెట్టుకుంటాడు? అమిత్ షా తిరుపతికి వచ్చినప్పుడు ఆయన క్యాన్వాయ్పై రాళ్ల దాడి చేయించింది ఇదే చంద్రబాబు కాదా? నల్ల బెలూన్లు ఎగరేసేలా చేసింది ఇదే చంద్రబాబు కాదా? ఈ సంఘటనలన్నీ అమిత్ షా మర్చిపోరని నేను భావిస్తున్నానంటూ కూడా రోజా మాట్లాడారు. అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సీట్ల సర్దుబాటు అంశంపైన చర్చిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల పొత్తు ఖరారైపోయింది అన్నటువంటి నేపథ్యంలో గతంలో జరిగినటువంటి సంఘటనలు, ఏ రకంగా చంద్రబాబు మోదీని పచ్చి బూతులు తిట్టాడో, అమిత్ షాని తిట్టాడో, ఏ రకంగా రాళ్ల దాడి చేయించారో అవన్నీ గుర్తు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి వైసీపీ నేతలు. యాత్ర 2 చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో చక్కటి పరిణామం చోటు చేసుకుంది. పులివెందులలో జీవ ఆ షూటింగ్ చూడడానికి వచ్చినటువంటి జనం వస్తే ఆ జనం వద్దకి మాట్లాడడానికి వెళ్ళారు. ఆ జనంతో మాట్లాడుతుంటే అందులో ఒక ముసలవ్వ అతన్ని జీవాని చూసి జగనే భావించి నేనే నీకు ఓటు వేస్తాను, నా ఓటు నీకే అని చెప్పేసి మాట్లాడడంతో జీవ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో వేసేయండి. ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అంటూ చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో పెద్ద తలకాయల కుటుంబాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. పరిటాల కుటుంబానికి ఒకటే టికెట్ అనేసరికి వాళ్ళు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లుగా తెలుస్తుంది. మొన్న పరిటాల సునీత వెళ్ళినప్పుడు కూడా 2 టికెట్లు కావాలనుకుంటున్నారు, మీరు పోటీ చేయాలనుకుంటున్న 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులు చాలా బలంగా ఉన్నారు, కేతిరెడ్డి అయితే అవని, అలాగే తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి అయితే అవని, వీళ్లను ఆర్థికంగా ఎదుర్కోవాలంటే మీ దగ్గర అంత స్తోమత ఉందా అంటూ కూడా చంద్రబాబు అనుమానం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అన్నటువంటిది. పరిటాల సునీత రాప్తాడు నుంచి పోటీ చేస్తారా లేకపోతే ధర్మవరం నుంచి పోటీ చేస్తారా ఆవిడే డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ ఆవిడ కాకపోతే టికెట్ పరిటాల శ్రీరామ్కు ధర్మవరం నుంచి పోటీ చేస్తారా రాప్తాడు నుంచి పోటీ చేస్తారా? ఎవరో ఒకరికే టికెట్. మరి తాజాగా
జేసీ కుటుంబం వ్యవహారం ఏంటి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడారంటే, తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్, అనంతపురం ఎంపీ టికెట్, ఈ 2 టికెట్లు కావాలని నేను చంద్రబాబుని అడిగాను. చంద్రబాబు కాదనలేదు. నేను ఇవ్వను అని చెప్పేసి చంద్రబాబు నాతో చెప్పనే లేదు. తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్, అనంతపురం ఎంపీ టికెట్ నేను అడిగాను. కానీ నా పక్కన ఉన్నోళ్ళు ఆయన ఇవ్వరని చెప్పేసి మాట్లాడారు. అప్పుడు నేరుగా చంద్రబాబు దగ్గరికే వెళ్ళి నేను తేల్చుకుంటానని చెప్పేసి చంద్రబాబు దగ్గరికి వెళ్ళాను. నాకు ఈ 2 టికెట్లు కావాలి అని చెప్పేసి అడిగానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై మాట్లాడాను. అలాగే టికెట్ విషయం గురించి మాట్లాడాను. ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు. నేను నా కొడుకు పోటీ చేస్తాము అని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి తన అభిప్రాయాన్ని చంద్రబాబుకు చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఎందుకంటే అనంతపురంలో ఈ పరిటాల కుటుంబానికి జేసీ దివాకర్ రెడ్డి ఉన్నాడు. మళ్ళా వీళ్ళందరికీ కలిపే ఓ 1/2 డజను టికెట్లు వెళ్ళిపోతాయి వీళ్ళు కోరుకున్నట్లు ఇచ్చేస్తే. మరి చంద్రబాబు వీటన్నింటికి సిద్ధంగా ఉన్నారా? వీళ్ళకి ఇన్నేసి టికెట్లు ఇస్తే వీళ్ళు గెలిచే పరిస్థితుల్లో ఉన్నారా? వీళ్ళు ఎంతో కాలం నుంచి అనంతపురాన్ని శాసిస్తున్నారు. వీళ్ళు ప్రజలకు చేసింది ఏమైనా ఉందా? శాసించడం పక్కన ఆ రాచరిక వ్యవస్థ ఎప్పుడో పోయింది. అభివృద్ధి ఎవరైతే చేసి చూపిస్తారో జనం వాళ్ళకే పట్టం కడతారు. అలా అటువంటి రోజులు అనంతపురం అయినా, కడప అయినా, కదిరి అయినా, లేకపోతే ఆయన ఎవరు దుర్దుక్కుంట ఆయన నియోజకవర్గం ఏదైనా సరే అభివృద్ధి చేస్తేనే ఓట్లు వేసేది. అంతేలే కానీ మా తాత అది చేశాడు, మా నాన్న ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్, మా నాన్న పెళ్ళిళ్ళు చేశాడు, పెటాకులు అయిపోయాయని చెప్పేసి మాట్లాడితే ఓట్లు వేసే పరిస్థితి ఉండనే ఉండదు. ఇది చంద్రబాబు నాయుడు కొత్తగా గ్రహించే పెద్ద తలకాయలకు ఒకటే టికెట్ అని చెప్పేసి స్పష్టం చేస్తున్నాడు. తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు ఖరారైపోయిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు అసలు దేనికి ఢిల్లీకి వెళ్ళినట్లు పురంధేశ్వరి మాట్లాడుతూ, చంద్రబాబు దేనికి ఢిల్లీ వెళ్ళాడో అసలు నాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడారు. బీజేపీ నుంచి ఒక స్టాండ్ క్లియరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమిత్ షా గారే చంద్రబాబుని రమ్మని పిలిచారు, అందుకే బాబు గారు వెళ్ళారు. పొత్తు కావాలని మేము అడగడం లేదు, పొత్తు కావాలని అమిత్ షానే అడుగుతున్నాడు, కేంద్ర నాయకత్వమే దిగొచ్చింది అని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళు వాళ్ళ తరహాలో డబ్బా కొట్టుకుంటున్నారు. అసలు మ్యాటర్ ఏంటి? చంద్రబాబు అమిత్ షాతో సమావేశమైన తర్వాతనే అసలు మ్యాటర్ ఏంటో బయటకు వస్తుందన్నమాట. ఒకవేళ అమిత్ షానే దిగి రావాల్సి వస్తే అమిత్ షానే ఏపీకి వచ్చి చంద్రబాబుతో కలిసేవాడుగా, ఎందుకు చంద్రబాబుని పిలిచేవాడు? ఈ మాత్రం ఇంగిత జ్ఞానము, ఈ మాత్రం లాజిక్ కూడా పట్టుకోలేకపోయారా టీడీపీ వాళ్ళు? చిన్న పిల్లోడిని అడిగినా సరే ఈ లాజిక్ చెప్తారు. మరి వీళ్ళ డబ్బా కొట్టుకోవడం ఏంటో. అలాగే ఆంధ్రజ్యోతిలో వస్తుంది, ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అమిత్ షా చంద్రబాబుని అడిగాడట. ఇది అసలు మరీ ఘోరము. అయితే ఇక్కడ ఒక పాయింట్, 8 పార్లమెంటు స్థానాలు చంద్రబాబు నాయుడు బీజేపీకి ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారా? హిందూపురం 1, నరసరావుపేట 1, నర్సాపురం 1, వైజాగ్, రాజమండ్రి, రాజంపేట, ఇలా 8 నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడు ఇవ్వదలుచుకుంటున్నాడు. హిందూపురం నుంచి సీఎం రమేష్ పోటీ చేస్తారట, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారట, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తారట, విశాఖ నుంచి జీవీఎల్ పోటీ చేస్తారట, బెజవాడ నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తారట, ఇక ఆయన ఉన్నాడు సత్యకుమారు, ఆయన కూడా ఎంపీగా పోటీ చేస్తారట. ఇలా భారతీయ జనతా పార్టీలో ఉన్న పెద్ద తలకాయలు పొత్తులో భాగంగా ఎంపీలుగా పోటీ చేస్తారు అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. అది పరిస్థితి. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. డీకే శివకుమార్తో చర్చలు జరిపారు. డీకే శివకుమార్ ఓఎస్డి గోపాలప్ప చిత్తూరు జిల్లాకి వస్తే ఎంఎస్ బాబు వెళ్ళి కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎంఎస్ బాబు రంగం సిద్ధం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజాగా ఎంఎస్ బాబు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేశారు. నేను ఏ పార్టీని చేరడం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నా ప్రస్థానం ప్రారంభమైంది, ఆ పార్టీతోనే నా ప్రస్థానం కొనసాగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టేది లేదని ఎంఎస్ బాబు వెల్లడించారు. అది పార్టీ విడదలుచుకుంటున్న వాళ్ళందరూ ఇట్లానే మాట్లాడుతున్నారు, తర్వాత మళ్ళీ పార్టీ మారే వాళ్ళు మారుతూ ఉన్నారు. మరి అలాంటి నేపథ్యంలో ఎంఎస్ బాబు నేను కాంగ్రెస్లోకి చేరడం లేదు అని చెప్పేసి క్లారిటీ చేసినటువంటి పరిస్థితి. ఒకవేళ కాంగ్రెస్లో చేరే ఉద్దేశమే లేకపోతే డీకే శివకుమార్తో ఎందుకు మంతనాలు జరిపినట్లు, దానిపై కూడా క్లారిటీ ఇస్తే బాగుండేది. చంద్రబాబు చిన్నపాటి సర్వే చేపట్టారు. నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు.
ఫోన్ కాల్స్ చేసి మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది, మీ అభిప్రాయం ఏంటి, అభ్యర్థి పేరు చెప్తున్నారు, ఈ అభ్యర్థి కనుక పోటీ చేయదలుచుకుంటే 1 నొక్కండి, వద్దనుకుంటే 2 నొక్కండి అని చెప్పేసి ఆ ఫోన్లో మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, నమస్తే, నేను మీ చంద్రబాబు నాయుడిని. 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది, పత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తే బాగుంటుందా, ఏలూరి సాంబశివరావు పోటీ చేస్తే బాగుంటుందా, రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తే బాగుంటుందా, అచ్చెన్నాయుడు పోటీ చేస్తే బాగుంటుందా, నిమ్మకాయల చినరాజప్ప పోటీ చేస్తే బాగుంటుందా, ఒకవేళ ఆయన కాకుండా ఇంకెవరు మీకు నచ్చలేదనుకుంటే నోటాకి క్లిక్ చేయండి, 2 నొక్కి నోటాకి వేసినట్లుగా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఒకవేళ పత్తిపాటి పుల్లారావు పోటీ చేయదలుచుకుంటున్నారు అనుకోండి, 1 నొక్కండి అంటారు, 1 నొక్కాలి. అప్పుడు చంద్రబాబుకి నేరుగా వెళ్ళిపోయింది. ఇలా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇలా సర్వేలు చేస్తుండడంతో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ను బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కేబినెట్ సమావేశంలో కూడా దీనికి ఆమోదం తెలిపారు. ఖచ్చితంగా నిరుద్యోగుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. అయితే ఇంతకుముందు కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. అలాగే 1998లో డిఎస్సి పెండింగ్లో ఉంది, కోర్టు కేసుల వల్ల చిక్కుకుపోయింది. ఇప్పుడు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారే చొరవ తీసుకొని ప్రత్యేకంగా కోర్టు కేసులన్నీ క్లియర్ చేసేసి ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫైడ్ అయినటువంటి అభ్యర్థులకు టీచర్ పోస్టులు ఇచ్చేయడం అయితే జరిగింది. కొంతమంది అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. పాపం అప్పట్లో 1999లో ఒక అడుక్కునే ఆయన డిఎస్సి రాశాడు. అంటే అప్పుడు బాగా చదువుకొని ఉన్నట్లున్నాడు, డిఎస్సి రాశాడు, ఎటువంటి ఉద్యోగం దొరకలేదు ఆయన. ఈ మొన్న చూస్తే అడుక్కుంటా తిరుగుతూ ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు టీచర్ ఉద్యోగం వచ్చింది. అట్లా కొంతమంది తలరాతలు సైతం మారిపోయాయి. ఆ జబర్దస్త్లో హైపరాదితో చేసే ఒక ఆయన ఉంటాడు, హైట్గా లావుగా, ఆయన కూడా స్కూల్ మాస్టర్ అయ్యాడు. ఆయన ఎప్పుడో డిఎస్సి రాశాడట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన డిఎస్సి ఆ కోర్టు సమస్యలు చిక్కుకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఆయనకి ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది. ఇప్పుడు తాజాగా అది గుర్తుకొచ్చిన సంఘటనలు చెప్తున్నాను అన్నమాట. 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ను ఎటకేలకు విడుదల చేశారు. తెలుగుదేశము, జనసేన, భారతీయ జనతా పార్టీల పొత్తు ఫెయిల్యూర్ పొత్తు అని అంబటి రాంబాబు వెల్లడించారు. తీవ్ర స్థాయిలో చెప్పు తీసుకొని కొట్టారు 2019 ఎన్నికల్లో. అలా కొట్టారంటే ఆ పొత్తు విఫలమైనట్టేగా. బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి పోటీ చేశారు. 2014లో అధికారంలోకి వచ్చారు. 2019 వరకు ముగ్గురు కలిసే ఉన్నారు, విడిపోయినట్లుగా నటించారు లాస్ట్ 3 నెలలు. తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళిద్దరిని కలుపుకున్న చంద్రబాబు నాయుడు పాతాళానికి కూరుకుపోయినటువంటి పరిస్థితి. అందుకే ఇది ఫెయిల్యూర్ కాంబినేషన్ అంటూ అంబటి రాంబాబు వెల్లడించారు. బీజేపీ కలయికపై మాకు ఎలాంటి ఆశ్చర్యం లేదు, ఎందుకంటే వీళ్ళందరూ కలిసే వస్తారు, వీళ్ళందరూ ఒక్కటే అన్నటువంటి అభిప్రాయం మాలో ఉంది. కాబట్టి మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, ఆ కూటమిని ప్రజలు తిరస్కరించారు. మాకు 50% పైగా ఓటు బ్యాంకు ఉంది. ఎంతమంది కలిసి వచ్చినా సరే వైఎస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరంటూ అంబటి రాంబాబు వెల్లడించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు సెక్యూరిటీ కల్పించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు వినడం లేదు. ఇంతకుముందు 4+4 సెక్యూరిటీ ఉండేది, ఇప్పుడు 1+1 సెక్యూరిటీకి తగ్గించారు. ఎస్కాటు కావాలని కూడా మేము దరఖాస్తు చేసుకున్నాము, కానీ ప్రభుత్వం ఎందుకు వినడం లేదు. తనకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించకపోవడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం భద్రత కల్పించడం లేదంటే నా చెడు కోరుకున్నట్లే కదా, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు తనను హాని తలపెట్టుకున్నట్లే కదా, పాలకులకు మాత్రమే భద్రత ఉంటే సరిపోతుందా, ప్రతిపక్ష పార్టీలకు కూడా భద్రత అక్కర్లేదా అంటూ షర్మిల వ్యాఖ్యలు చేశారు. ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.